లేట్గా రావద్దు సార్. హలో హలో ఓకే, నిన్న మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటి? ఇట్స్ ఆల్ అబౌట్ ద నెట్ ప్రొసీడ్స్. ఇన్వెస్టర్కి ఫైనల్గా ఎంత అమౌంట్ రావాలి. ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసాం సార్? ఒక కంపెనీ పెట్టాలి. కంపెనీ పెట్టాలంటే ఏం కావాలి సార్? ఫినాన్సింగ్ కావాలి. ఫినాన్సింగ్ ఎలా రైజ్ చేయొచ్చు? త్రూ క్యాపిటల్ ద్వారా రైజ్ చేయొచ్చు, త్రూ లోన్ ద్వారా రైజ్ చేయొచ్చు. త్రూ క్యాపిటల్ ద్వారా ఎలా రైజ్ చేయొచ్చు సార్? ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. నెక్స్ట్ త్రూ లోన్ ద్వారా ఎలా రైజ్ చేయొచ్చు? ఫ్రమ్ ద బ్యాంక్ అండ్ ఫ్రమ్ ద పబ్లిక్. ఫ్రమ్ ద పబ్లిక్ ఎలా రైజ్ చేయొచ్చు సార్? త్రూ ద డిబెంచర్స్. ఎందుకు సార్ ఓన్లీ డిబెంచర్స్? ఇండివిజువల్ కెనాట్ బి గివెన్ లోన్ టు ద కంపెనీస్ యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్ 2013. సో డిబెంచర్స్ అనే ఒక బాండ్ ఇష్యూ చేసి డిబెంచర్స్ సార్. డిబెంచర్స్ అనే వాళ్ళు ఎందుకు ఇస్తారు సార్? ఫర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి, అంటే వాళ్ళకి ఇన్కమ్ అవుతుంది కాబట్టి మనకి ఏమవుతుంది సార్? ఎక్స్పెన్సెస్ అవుతుంది. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది క్యాపిటల్. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది కాస్ట్. అంటే ఆ క్యాపిటల్ని మనం యూస్ చేసుకున్నందుకు ఆ టైంకి మనం ఎంత కాస్ట్ పే చేయాలనేది ఈ చాప్టర్ చెప్తుంది. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమేమి కాస్ట్ డిస్కస్ చేసాం సార్ నిన్న? ఫ్లోటేషన్ కాస్ట్. మన డిబెంచర్స్ ఏం చేయాలి? మర్చెంట్ బ్యాంకర్కి ఇచ్చి తను సేల్ చేయమని చెప్పు. తనకి ఇచ్చే కాస్ట్ కమిషన్, బ్రోకరేజ్ ట్రీట్ యాజ్ ఎ ఫ్లోటేషన్ కాస్ట్. సమ్ టైమ్ వి ట్రీట్ యాజ్ ఎ డిస్కౌంట్. మన కొన్నిసార్లు మార్కెట్లో రెప్యుటేషన్ సరిగ్గా లేకపోతే మనం ఏం చేస్తాం సార్? డిబెంచర్స్ని డిస్కౌంట్కి ఇష్యూ చేస్తాం. ఆ కాస్ట్ కూడా ఏమవుతుంది? డిస్కౌంట్ అనేది కూడా మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కిందే కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రీమియంకి ఇష్యూ చేసినప్పుడు ఏమవుతుంది? అది ప్రాఫిట్. ఓకే, నెట్ ప్రాఫిట్ ఫార్ములా చెప్పాలి. ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్. ఇష్యూ ప్రైస్ ఇండికేట్స్, ఇష్యూ వాల్యూ ఇండికేట్స్ చెప్పాలి సార్. ఇఫ్ ద ఇష్యూడ్ ఎట్ ఫేస్ వాల్యూ, ఇష్యూ ప్రైస్ ఈక్వల్ టు ఫేస్ వాల్యూ. ఇఫ్ ఇష్యూడ్ ఎట్ ద డిస్కౌంట్, ఫేస్ వాల్యూ మైనస్ డిస్కౌంట్. ఇఫ్ ఇష్యూడ్ ఎట్ ద ప్రీమియం, ఫేస్ వాల్యూ ప్లస్ ప్రీమియం. దట్ ఈజ్ ఓన్లీ వర్త్. ఓకే ఓకే సార్, కంటిన్యూ విత్ ద సేమ్ ఎగ్జాంపుల్ సార్. ఇవన్నీ రాసుకున్నారు కదా మీరు? ఓకే సార్, చూడండి ఇప్పటివరకు మనం ఏమేమి కాస్ట్ కనుక్కున్నాం సార్? సార్ రిడెంప్షన్ వాల్యూ మైనస్ నెట్ ప్రొసీడ్స్. సార్ చూడాలి, ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఎవరికి ఏం గుర్తుందా? ఇంట్రెస్ట్. అసలు డిబెంచర్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు ఒక కంపెనీలో? ఏం ఎక్స్పెక్ట్ చేసి? హలో, మ్యూట్ చేసా కదా, ఆడియో రావట్లేదు. ఇప్పుడు వస్తుందా సార్? ఓకే చూడాలి సార్, ఒక కంపెనీ ఉంది సార్, ఇన్ అవర్ ఎగ్జాంపుల్ ఎక్స్ లిమిటెడ్. ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళాను సార్. వాళ్ళు ఏం చేస్తారు? కంపెనీకి ఏం కావాలి సార్? ఫినాన్సింగ్ చేయడానికి మనీ కావాలి. సో మనం ఏం చేస్తాం సార్? డిబెంచర్స్ ఇష్యూ చేస్తాం, అంతే కదా? యూఆర్ ఎట్ ద డిబెంచర్స్ సార్. దానికి వాళ్ళు ఏం చేస్తారు సార్? మనకు కావాల్సిన మనీ ఇస్తారు అగెనిస్ట్గా డిబెంచర్స్. సార్ ఈ మనీ వాడుకున్నందుకు మనకు వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా సార్? దే ఆర్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ కదా సార్? సార్ డిబెంచర్స్ నథింగ్ బట్ ద లోన్ సార్. డిబెంచర్ నథింగ్ బట్ ద లోన్. నాకు అవసరం ఉండి వాళ్ళు ఫినాన్సింగ్ చేశారు.
ఒక బ్యాంక్ వెళ్ళి లోన్ ఇస్తే ఏం ఛార్జ్ చేస్తారు సార్ వాళ్ళు? ఇంట్రెస్ట్. సేమ్ అలాగే సార్ ఇన్వెస్టర్ కూడా ఎక్స్పెక్టెడ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. ఇన్వెస్టర్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. సార్ ఇంట్రెస్ట్ ఈజ్ వాట్ అబౌట్ ద ఇన్వెస్టర్ సార్? అదే ఇన్కమ్ ఆర్ ఎక్స్పెన్స్ ఇన్ ది ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సార్ నేను మీకు లోన్ ఇచ్చాను సార్, నాకు ఏమవుతుంది సార్? ఇంట్రెస్ట్, ఇన్కమ్. సార్ ఇన్వెస్టర్కి ఇన్కమ్ అయినప్పుడు కంపెనీకి ఏం సార్? ఎక్స్పెన్సెస్. ఇన్ అవర్ నేమ్ కాస్ట్. ఇట్ ఈస్ ద కాస్టే కదా సార్. సో ఇంట్రెస్ట్ ఈజ్ ద కాస్ట్. ఓకే కదా? ఒక ఎగ్జాంపుల్ చూడండి సార్. నేను 1 lakh ఇన్వెస్టర్స్ 1 lakh డిబెంచర్స్ ఇష్యూ చేశాను. నిన్నటి ఎగ్జాంపులే కంటిన్యూ చేస్తున్నాను. 10% ఇంట్రెస్ట్. సార్ ఒక నోట్ పాయింట్ రాసుకోండి సార్. ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ఫేస్ వాల్యూస్. ఇఫ్ ఇష్యూడ్ అట్ ద డిస్కౌంట్ అయితే డిస్కౌంట్ మీద క్యాలిక్యులేట్ చేయకూడదు సార్. ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ఫేస్ వాల్యూ. సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 95 రూపీస్కి ఇష్యూ చేశాను సార్, కానీ నా ఫేస్ వాల్యూ 100 సార్. నన్ను ఇంట్రెస్ట్ అలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? 100 into 10%, 10 rupees per debenture నా ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ఫేస్ వాల్యూ. మేక్ ద మార్క్. అది రంగు పెన్నులు ఉంటే రంగు పెన్నులతో రాసుకోండి, ఏదో తెలియదు సార్. నోట్ పాయింట్. ఇంట్రెస్ట్ ఈజ్ సార్ దిస్ ఈజ్ ద గోల్డెన్ రూల్ ఫర్ ద చాప్టర్, ఫేస్ వాల్యూ. సార్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ సార్, అది డిస్కౌంట్కి ఇచ్చాడా ప్రీమియంకి ఇచ్చాడా అని కాదు, ఆల్వేస్ ఫేస్ వాల్యూ మీదే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ఫేస్ వాల్యూ. చూద్దాం సార్. నెక్స్ట్ పాయింట్కి వెళ్దామా? అయిపోయింది రైట్ పాయింట్. ఎవరివైనా రైట్ కదా? ఓకే కదా. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం సార్. చూడండి సార్, నేను 1 lakh డిబెంచర్స్ ఇష్యూ చేశాను. ఎంత సార్? 10% సార్. ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ 10%. ఓకే కదా సార్. నా పిఎన్ఎల్ అకౌంట్ వేద్దాం సార్. నేను చూడండి సార్, దిస్ ఈజ్ ద మై పిఎన్ఎల్ అకౌంట్. ఓకే, దిస్ ఇస్ మై పిఎన్ఎల్ అకౌంట్. సార్ నా ఇన్కమ్ ఎంత సార్? 10 lakhs సార్. నా ఎక్స్పెండిచర్ సార్, అప్పుడు ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ లేదు సార్, 7 lakhs సార్. ప్రాఫిట్ ఎంత సార్? ఇది వచ్చు కదా అందరికి, 3 lakhs. ఓకే సార్. సార్ నా ట్యాక్స్ రేట్ వచ్చేసరికి 30% సార్ కంపెనీకి. ఫర్ టైమింగ్ 30% సార్. సార్ ఇప్పుడు ఎంత కదా సార్ నేను ట్యాక్స్ కట్టాల్సింది? 3 lakhs మీద 90,000 is your tax. Sir, I am not considering the interest. Interest consider చేయట్లేదు నేను. ఓకే సార్. సేమ్ అదే 10 lakhs సార్. నా ఎక్స్పెండిచర్ 7 lakhs. ఓకే సార్. సార్ నా ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ కన్సిడర్ చేస్తాను. కన్సిడర్ చేయాలి కదా పిఎన్ఎల్లో. అదే కదా అకౌంటింగ్ చెప్పేది. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ కన్సిడర్ చేయాలి కదా. అది ఎంత సార్? 1 lakh into 10%, 10,000. అంతే కదా? 1 lakh into 10%, 10,000. ఇప్పుడు ఎంత సార్ మీ ప్రాఫిట్? $2,90,000. సార్ ఇప్పుడు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి. సార్ ఇంతకుముందు ఎంత సార్ ట్యాక్స్? 90,000. ఇది ఇప్పుడు ఎంత సార్? 87,000. సార్ నా చాప్టర్ ఆబ్జెక్టివ్ ఏంది సార్? టు క్యాలిక్యులేటెడ్ ద యాక్చువల్ కాస్ట్ ఇంకర్ ఫర్ ద సచ్. ఆ క్యాపిటల్ యూస్ చేసుకున్నది నేను ఎంత కాస్ట్ అయిందో నేను కనుక్కోవాలి, అంతే కదా. కానీ
ఇంట్రెస్ట్ అనే ఎక్స్పెండిచర్ వల్ల నాకు ట్యాక్స్ సేవ్ అవుతుందా లేదా? ఇంట్రెస్ట్ అనే ఎక్స్పెండిచర్ వల్ల నాకు ట్యాక్స్ సేవ్ అవుతుందా లేదా? ఎంత సేవ్ అవుతుంది సార్? 3000 సేవ్ అవుతుంది, అంతే కదా. ఇంట్రెస్ట్ అనే ఎక్స్పెండిచర్ మీద ట్యాక్స్ సేవ్ అవుతుందా లేదా? ఈ చాప్టర్ ఆబ్జెక్టివ్ ఏంటి సార్? యాక్చువల్ కాస్ట్ ఎంత, నెట్ కాస్ట్ ఎంత. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద నెట్. నీ పాకెట్ నుంచి పే చేసేది ఎంత. ఏం లేదు సార్, ఇక్కడ నువ్వేం చేస్తావు సార్? ఎక్స్ లిమిటెడ్ తిరిగి 10,000 పే చేస్తాను సార్, ఇది పాకెట్ లోంచి వెళ్తుంది. ఇక్కడ 3000 అనే ట్యాక్స్ తగ్గిస్తుంది కదా. నెట్ గా తనకు అయ్యే కాస్ట్ అంతే సార్ ఆ ఇంట్రెస్ట్ వల్ల 7,000. అంటే ట్యాక్స్ మనం తీసేయచ్చు కదా సార్. సార్ ఒక ఆటోకి వెళ్తున్నాం సార్, 300 అవుతుంది. ఇద్దరం కలిసి వెళ్ళాం ఆటోకి, ఎంత అవుతుంది సార్ నెట్గా? 150. సేమ్ అదే సార్, నాకు అయ్యే కాస్ట్ 10,000. కానీ 10,000 ఏం చేశాను సార్ నేను? యాక్చువల్గా పే చేశాను, ఇన్వెస్టర్కి పే చేశాను. కానీ దానివల్ల నాకు 3,000 అక్కడ సేవ్ అయింది కదా, ఇంపీడియట్గా సేవ్ అయింది కదా సార్. ఇన్ కేసు ఇంట్రెస్ట్ అనేది లేకపోతే నేను ఎంత పే చేస్తాను సార్? ట్యాక్స్ 90 పే చేస్తాను. కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ వల్ల నేను ఎంత పే చేస్తాను? 87 పే చేస్తాను. సో నాకు యాక్చువల్గా ఎంత అవుతుంది సార్? 7,000 కాస్ట్ అవుతుంది, అంతే కదా సార్. సార్ ఇక్కడ 10,000 లోంచి 3,000 తీసేస్తే నాకు ఎంత అవుతుంది సార్? కాస్ట్ 7,000 అవుతుంది. నా యాక్చువల్ కాస్ట్ ఎంత సార్? ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది చార్టర్ ఏంటి సార్? టు డిటర్మైన్ ద యాక్చువల్ కాస్ట్ ఫర్ ద యూజింగ్ ఆఫ్ క్యాపిటల్, టు డిటర్మైన్ ద యాక్చువల్ కాస్ట్ ఫర్ ద యూజింగ్ ఆఫ్ ఇన్వెస్టర్ మనీ. ఎంత యాక్చువల్ కాస్ట్ కంపెనీ ఇంకర్ అవుతుంది ఇన్వెస్టర్ మనీ యూజ్ చేసుకోవటం వల్ల. ఎస్పెషల్లీ స్పెసిఫికల్ పాయింట్ ఆఫ్ ది డిబెంచర్ అయితే ఆ డిబెంచర్ హోల్డర్ మనీ యూజ్ చేసుకోవటం వల్ల కంపెనీకి ఎంత కాస్ట్ అవుతుంది పర్ ఇయర్ పర్ డిబెంచర్. దట్ ఈజ్ ఓన్లీ ఆబ్జెక్ట్ ఆఫ్ ది చాప్టర్. మనం నిన్న నుంచి మాట్లాడుకునేది అదే కదా. దట్ ఈజ్ ఓన్లీ ఆబ్జెక్ట్ ఆఫ్ ది చాప్టర్. యాక్చువల్గా మనం ఏం చేయాలి సార్? యాక్చువల్ కాస్ట్ ఎంత అవుతుంది అది చూసుకో సార్. ఇప్పుడు ఇంట్రెస్ట్ కాస్ట్, ఇంట్రెస్ట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద కంపెనీ, అది కాస్ట్. ఇక్కడ వరకు పాయింట్ కరెక్టే కదా సార్. ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా ఇప్పుడు ఇంట్రెస్ట్. నేను ఎలా చేశాను సార్? నేను ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ మైనస్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ మైనస్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్. అంటే సార్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఎంత సార్? నాకు 10,000. దాంట్లో 30% ఆన్ 10,000. 10,000 మైనస్ 3,000, 7,000. సార్ ఇలా ప్రతిసారి ఎగ్జామ్లో రాయడానికి టైం ఉండదు సార్ మనకి, అంత ఎగ్జామ్లో టైం ఉండదు సార్. వీ కెన్ రైట్ ఎ సింపుల్లీ లైక్ ఇంట్రెస్ట్ మైనస్ 1 మైనస్ ట్యాక్స్. సేమ్ ఫార్ములా వస్తుంది చూడండి సార్. 1 మైనస్ ట్యాక్స్ రేట్ సార్. సార్ ఇంట్రెస్ట్ ఎంత సార్? 10. 1 మైనస్ ట్యాక్స్ రేట్ ఎంత సార్? 30%. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి సార్. We get the second formula sir, interest. Sir, if the tax is applicable to the company, if the tax is applicable to the organization అయితే 1 minus tax వస్తుంది. ఇప్పుడు సపోజ్ I established a company in the Dubai sir. దుబాయ్లో ట్యాక్స్ రేట్స్ ఉండవు, ట్యాక్స్ ఫ్రీ కంట్రీ అది. ఇప్పుడే కంపెనీస్ ఇన్కార్పొరేట్ చేస్తాను, ఇంత ముందు కంపెనీకి ఉండదు. అక్కడ ట్యాక్స్ అనేది సేవ్ అవ్వదు కదా నాకు. అప్పుడు నాకు యాక్చువల్ కాస్ట్ ఎంత? ఇంట్రెస్ట్ కాస్ట్ అవుతుంది కదా సార్. ఇది ఎప్పుడు అప్లై సార్? ఇఫ్ ద ట్యాక్స్ ఈజ్ applicable to the organization. Okay na sir, we can write this formula sir. Interest 1 minus tax. అంతే సార్, ఇంతకంటే ఏమైనా కాస్ట్ ఉంటుందా మనకి? ఒక డిబెంచర్కి మనం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసాం, ఓకే కదా. ఇంతకంటే ఇంకేమైనా కాస్ట్ ఉంటుందా? ఇంకొక కాస్ట్ ఉంటుంది సార్. ఇష్యూ చేసినప్పుడు అన్ని కాస్ట్ నోట్ చేసాం కదా సార్. చూడండి సార్, టైం లైన్ చూడండి సార్. ఇష్యూ చేసినప్పుడు ఏమేమి కాస్ట్ వస్తాయి సార్ మనకి? ఫ్లోటేషన్ కాస్ట్, అంతే కదా, ఫ్లోటేషన్ కాస్ట్. నెక్స్ట్ డిస్కౌంట్ కాస్ట్, ఈ కాస్ట్లు వస్తాయి. నెక్స్ట్ సార్ డ్యూరింగ్ ద ఇయర్ అది మన దగ్గర ఉన్నన్ని రోజులు మనకు వచ్చి ఇంకో కాస్ట్ ఏంటి సార్? ఇంట్రెస్ట్ కాస్ట్. ఆ డిబెంచర్ని మన దగ్గర ఉన్న రోజులు మనకు వచ్చే కాస్ట్ ఏంటి సార్? ఇంట్రెస్ట్ కాస్ట్. అండ్ లాస్ట్కి రిడమ్షన్ చేస్తాం సార్. రిడమ్షన్, అంతే కదా. రిడమ్షన్ సార్, రిడమ్షన్ చేసేటప్పుడు దేనికి రిడమ్షన్ చేస్తాం సార్? ఎట్ ఫేస్ వాల్యూకి రిడమ్షన్ చేస్తాం సార్. డిస్కౌంట్కి రిడమ్ చేస్తాం అండ్ అట్ ప్రీమియంకి రిడీమ్ చేస్తాం సార్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రీమియం? చెప్పాక సార్, ఫేస్ వాల్యూ అంటే ఏం లేదు సార్, 1 lakhకి 1 lakh ఇచ్చేస్తాం. మధ్యలో వాడుకున్నందుకు ఇంట్రెస్ట్ ఏ మంత్కి ఆ మంత్కి పే చేసుకుంటూ వెళ్తాం. అట్ ప్రీమియంకి రిడీమ్ చేస్తాం. ప్రీమియంకి రిడీమ్ చేయడం అంటే ఏంటి? ఏం లేదు సార్, మేము 1 lakh ఇచ్చాం సార్, 1,10,000 ఇస్తాం.
ఎట్ ప్రీమియం సార్, రిడీమ్డ్ ఎట్ ప్రీమియం సార్. సార్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇష్యూడ్ ఎట్ ప్రీమియం గురించి మాట్లాడట్లేదు సార్. ఇష్యూడ్ ఎట్ ప్రీమియం అంటే 1 lakh డిబెంచర్ వాళ్ళు 1,10,000 పెట్టి కొనుక్కుంటారు సార్. చూడండి సార్, ఇష్యూడ్ ఎట్ ప్రీమియం అంటే ఏంటంటే సార్, సార్ నాకు 1 lakh డిబెంచర్ వాల్యూ ఉంటుంది, ఇన్వెస్టర్ ఏం చేస్తారు సార్, నాకు 1,10,000 ఇస్తాడు. కానీ నేను ఫైనల్గా మళ్ళీ ఇయర్ ఎండ్కి ఎంత ఇస్తాను సార్ ఇన్వెస్టర్కి అయిపోయే టైంకి 1 lakh ఇస్తాను సార్. దిస్ ఈజ్ ద ఇష్యూడ్ ఎట్ ప్రీమియం. దిస్ ఈక్వల్స్ ఆఫ్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం. ఓకే కదా, దిస్ ఈ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం. నాకు రెప్యుటేషన్ ఉంది కాబట్టి నేను ఇష్యూడ్ ఎట్ ప్రీమియంకి వెళ్తున్నాను. నాకు 1 lakh వాల్యూ ఆఫ్ డిబెంచర్ని 1,10,000 పెట్టి కొనుక్కుంటే సార్, ఈ పెన్ వాల్యూ 2 rupees సార్, నేను కొనుక్కునేది మాత్రం 5 rupees. నువ్వు కొనుక్కునేది 5, దీని వాల్యూ 2 rupees. ఇది మార్కెట్లో దొరకట్లేదు, నువ్వేం చేస్తావు 5 rupees కొంటావు. కానీ నీకు వచ్చే వర్త్ ఎంత సార్ లాస్ట్కి 2 rupees. చూసే 2 rupees వల్ల నీకు ఎంత బెనిఫిట్ వస్తుందో 5 rupees వల్ల కూడా అంతే బెనిఫిట్ వస్తుంది. దట్ ఈస్ దట్ ఇష్యూడ్ ఎట్ ద ప్రీమియం. అంతే కదా, ఇష్యూడ్ ఎట్ ద ప్రీమియం అంటే సార్ 1 lakh వాల్యూ ఉన్న డిబెంచర్ ని 1,10,000 కొనుక్కుంటాను. కానీ ఎండుకి నీకు ఎంత రిలీజ్ చేస్తాను, నేను 1 lakh ఇస్తాను. వెళ్ళిపోయేటప్పుడు నేను ఎంత ఇస్తా, 1 lakh ఇస్తాను. కానీ రిడీమ్డ్ ఎట్ ప్రీమియం అంటే సార్ ఇన్వెస్టర్ 1 lakh ఇస్తాడు సార్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్లో, కానీ నేను వెళ్ళిపోయేటప్పుడు 1,10,000 ఇస్తాను సార్. ఇదేమవుతుంది సార్, నేను రిడీమ్ చేసేటప్పుడు నా కంపెనీలో సరిగ్గా లేదు కాబట్టి ఇష్యూడ్ రిడీమ్డ్ ఎట్ డిస్కౌంట్ ఉండదు. రిడీమ్డ్ ఎట్ డిస్కౌంట్ ఉండదు. చూడండి సార్, 1 lakh 1,10,000 రిడీమ్ చేస్తాను సార్. అంటే ఇయర్ ఎండ్కి మీరు వెళ్ళిపోయేటప్పుడు 1,10,000. సార్ ఈ 10,000 అనేది కాస్ట్ ఇన్కమ్ సార్ కంపెనీకి. సార్ 1 lakh ఇచ్చారు సార్ ఇన్వెస్టర్, కానీ రిడీమ్ చేసేది ఎంత 1,10,000. 1,10,000 కదా సార్ రిడీమ్ చేసేది. ఇది ఇన్వెస్టర్కి ఏమైంది సార్, ఇన్కమ్ అవుతుంది. మనకేమవుతుంది సార్, కాస్ట్ అవుతుంది. కాస్టే కదా సార్. చూడాలి సార్, ఇప్పుడు అన్ని కాస్ట్ క్యాలిక్యులేట్ చేసింది. దీనికి ఒక చిన్న ఫార్ములా సార్. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎవరికైనా ఐడియా ఉందా సార్? ఒక విషయం చూడండి సార్, నేను ఒక బ్యాంక్ వెళ్ళాను సార్. ఒక బ్యాంక్ వెళ్ళి ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశాను. అయితే నాకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే ఒక 10,000 వచ్చింది సార్. ఇప్పుడు నాకు దీని మీద వచ్చిన రిటర్న్ ఎంత, 10,000. ఇన్ ద పర్సంటేజ్ ఎంత, 10%. హౌ టు క్యాలిక్యులేట్ ద 10%? ఏం చేశాను సార్, ఇన్కమ్ బై ఇన్వెస్ట్మెంట్. మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో అది చేశారు, అంతే కదా. ఇన్కమ్ బై ఇన్వెస్ట్మెంట్. ఇన్కమ్ ఎంత సార్ ఇక్కడ 10,000, 1 lakh అంటే ఎంత పర్సెంటేజ్ సార్, 10%. సార్ ఇదే సార్ కాస్ట్ కూడా మనం ఇంతసేపు న్యూమరికల్లో కనుక్కున్నాం సార్. వాట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలి, ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత ఎలా కనుక్కోవాలి. ఇంతసేపు మనం ఏం చేసాం సార్, ఇంట్రెస్ట్ కాస్ట్ ఎంత, ఫ్లోటేషన్ కాస్ట్ ఎంత, ఎవ్రీథింగ్ ఎంత అని మనం కనుక్కున్నామా లేదా, కనుక్కున్నాం. కానీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మనం ఎలా కనుక్కోవాలి, ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మనం ఎలా కనుక్కోవాలి, అది కదా క్వశ్చన్ అదే కదా సార్. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మనం ఎలా కనుక్కోవాలి సార్. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా కనుక్కున్నాం సార్, ఇన్కమ్ బై ఇన్వెస్ట్మెంట్, అంతే కదా. ఇన్కమ్ బై, అదే కాస్ట్ కూడా అంతే కదా సార్, సేమ్ రూల్ కదా. కాస్ట్ కూడా ఏం కనుక్కుంటా సార్, కాస్ట్ బై క్యాపిటల్, కాస్ట్ బై క్యాపిటల్. అర్థమవుతుందా నేను చెప్తుంది సార్? చూడండి సార్, నేను బ్యాంక్ వెళ్ళి ఇన్వెస్ట్ చేశాను సార్ 1 lakh, నాకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 10,000. అది ఇన్ రూపీస్. ఇన్ ద పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటాను సార్, 10,000 బై 1 lakh. సింపుల్ రూల్. అక్కడ మీకు అర్థమవుతుంది లాజిక్ ఏం లేదు. ఏం చేశాను అక్కడ నేను, ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ బై ఇన్వెస్ట్మెంట్ అనే ఫార్ములాని అప్లై చేశాను, అంతే కదా. నేను ఏం చేశాను, జస్ట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో కనుక్కున్నాను. నేను పెట్టిన దాని మీద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అంటారు దాన్ని. ఇన్ ద ఫినాన్స్ టర్మ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, ROI అంటారు. ROI ఏంటంటే మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో దాని మీద వచ్చిన రిటర్న్ ఎంత అని కనుక్కోవాలంటే ఇన్కమ్ బై ఇన్వెస్ట్మెంట్. సేమ్ అదే ఇప్పుడు మీరు కాస్ట్ కనుక్కుంటున్నారు. ఎలా కనుక్కున్నాం, ఫ్లోటేషన్ కాస్ట్ కనుక్కున్నాం, డిస్కౌంట్ కాస్ట్ కనుక్కున్నాం, నెక్స్ట్ ఇంట్రెస్ట్ కాస్ట్ కనుక్కున్నాం, నెక్స్ట్ రిడీమ్డ్ ఎట్ ప్రీమియం కనుక్కున్నాం. ఈ కాస్ట్ అన్నిటిని ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో కనుక్కోమంటున్నాను నేను. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, ఇవన్నీ న్యూమరికల్గా కనుక్కుంటున్నారు, ఏ కాస్ట్ కా కాస్ట్, ఏ కాస్ట్ కా కాస్ట్. కానీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో కనుక్కోండి అని చెప్తున్నాను సార్. ఎలా సార్, సేమ్ రూల్ సార్. క్యాపిటల్ మీద ఎంత కాస్ట్ అవుతుంది ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, ఏం చేయాలి సార్, కాస్ట్ బై క్యాపిటల్, అంతే కదా సార్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్, నాకు డిబెంచర్ వాళ్ళు ఇష్యూ చేశారు, నేను డిబెంచర్ కంపెనీకి ఇష్యూ చేశారు, నాకు వచ్చే నేను పే చేసే ఇంట్రెస్ట్ 10,000 సార్. ఇష్యూ చేసిన డిబెంచర్స్ 1 lakh సార్. సార్ ఇప్పుడు దీనికి కాస్ట్ ఎంత సార్, 10,000. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత సార్, 10,000 బై 1 lakh ఎంత సార్ ఇది
10%. ఏదైనా కొత్తగా అప్లై చేశాను నేను, ఉన్న లాజికే కదా సార్. ఇన్ ద నెంబర్స్ని ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్కి తీసుకొచ్చాను. నేను ఏమీ చేయలేదు, నెంబర్స్లో ఉన్నదాన్ని పర్సంటేజ్కే కన్వర్ట్ చేశాను. దానికే నేను ఇచ్చింది ఇది. దీన్ని ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం. సార్ చూడండి సార్, ఇప్పుడు ఒక ఫార్ములా రాస్తాను. రిడెంప్షన్ వాల్యూ నెట్ ప్రొసీడ్స్ బై ఎన్. రిడెంప్షన్ వాల్యూ నెట్ ప్రొసీడ్స్ బై ఎన్ ఏంటి సార్ ఇది? సార్ అర్థమవుతుంది కదా ఇది రాసి? నెట్ ప్రొసీడ్స్ బై ఎన్ ఇది రాసుకోండి సార్ ఫస్ట్ అయితే మీరు రైట్. రిడెంప్షన్ వాల్యూ మైనస్ నెట్ ప్రొసీడ్స్ బై ఎన్ సార్. ఒక బేసిక్ ఎగ్జాంపుల్తో వెళ్దాం. ఇది డిరైవ్ చేయగలిగితే చాలు మీరు. సార్ చూడండి, సేమ్ ఎగ్జాంపుల్ సార్. సార్ ఐ నీడ్ ఏ 1 lakh మనీ, నాకు 1 lakh కావాలి సార్. ఓకే కదా, అంతే కదా సార్. సార్ చూడండి, బట్ నేనేం చేశాను సార్, మర్చెంట్ బ్యాంకర్కి ఇచ్చాను. మర్చెంట్ బ్యాంకర్ ఫేస్ వాల్యూకి ఇష్యూ చేశాడు సార్, ఇన్వెస్టర్కి 1 lakh ఇచ్చాడు. 1 lakh ఇచ్చాడు, ఇచ్చాడా లేదా? ఇన్వెస్టర్ ఏం చేస్తారు, మర్చెంట్ బ్యాంకర్కి 1 lakh ఇస్తాడు. కానీ మర్చెంట్ బ్యాంకర్ వీళ్ళకి ఏం చేస్తారు, ఒక 3% హోల్డ్ చేసుకొని 97,000 ఇచ్చాడు. ఇది ట్రీట్ యాజ్ అ నెట్ ప్రొసీడ్స్గా ట్రీట్ చేయొచ్చు కదా సార్, మనం నెట్ ప్రొసీడ్గా ట్రీట్ చేయొచ్చు కదా సార్. చూడండి సార్. సార్ కానీ నేను రిడీమ్ చేయాల్సిన వాల్యూ ఎంత సార్, 1 lakh 97,000? 1 lakh కదా, 1 lakh కదా, 1 lakh 97,000 చెప్పాలి. 97,000 ఇస్తే బాగుంటుందా? బాగుంది కదా, మాట్లాడుకున్నాం కదా 1 lakh ఇస్తాను. నువ్వు మధ్యలో ఎవరిని పెట్టుకుంటే నాకు ప్రాబ్లం కాదు కదా అది. సార్ చూడండి 1 lakh, కానీ నెట్ ప్రొసీడ్స్ ఎంత సార్, 97,000 వచ్చింది కదా సార్. మీ ఫ్లోటేషన్ కాస్ట్ 3,000, ఇదే కదా మీకు అయిన కాస్ట్ 3,000, ఇదే కదా. దాన్ని నేను వేరే ఫార్ములాకి డెరైవ్ చేశాను అంతే. కానీ నెట్ ప్రొసీడ్స్ కనుక్కునే ఫార్ములా అదే. ఫ్లోటేషన్ కాస్ట్ ఇందులో ఎలా ఇంక్లూడ్ అయింది సార్? ఎందుకు సార్ మీరు ఇలా చేస్తున్నారు? చూడండి సార్, ఈ 3,000 అనేది 1 yearకి సంబంధించిందా, 2 yearsకి సంబంధించింది అంటే డిబెంచర్ ఉన్నన్ని రోజులకు సంబంధించిందా సార్? ఏదైనా ఒక ఇన్కమ్, ఒక ఎక్స్పెండిచర్ మనం ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ బాండ్స్ ఇష్యూ అయితే దాని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ బాండ్ మనం అమౌంటైజ్ చేయాలి సార్. ఇప్పుడు ఇంట్రెస్ట్ కాస్ట్ ఉంది, ప్రతి ఇయర్ మనం అకౌంట్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఈ ఫ్లోటేషన్ కాస్ట్ అనేది 1 yearకి సంబంధించిందా, డిబెంచర్ లైఫ్కి మొత్తానికి సంబంధించింది. మనం 10 years డిబెంచర్కి ఇష్యూ చేసాం సార్. సో దాన్ని ఏం చేయాలి సార్, 10 yearsకి అమౌంటైజ్ చేయాలి సార్. అంటే ప్రతి ఇయర్ 300 అనే కాస్ట్ని మనం అకౌంట్ చేయాలి అంతే సార్. ఎందుకంటే వాట్ ఈస్ ద మ్యాచింగ్ కాన్సెప్ట్ సార్? ఆ ఇయర్కి ఆ రిలవెంట్, ఇప్పుడు ఆ 1 lakh అనే డిబెంచర్ మనం ఎన్ని రోజులు యూస్ చేసుకుంటాను, 10 years యూస్ చేసుకుంటాం. సో ఆ ఫ్లోటేషన్ కాస్ట్ అనేది కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 yearsకి ఇవ్వాల్సింది తప్ప 1 yearకి ఇవ్వకూడదు కదా. అదే కదా మీ అకౌంట్స్ చెప్పేది. మీ అకౌంట్స్ అంతేనా, ఇంకా చెప్తుందా కొత్తగా? అదే కదా, ఇప్పుడు 1 yearకి ఇవ్వాలా, 10 yearsకి ఇవ్వాలి సార్. అమోర్టైజేషన్ గుర్తుంది ఎవరికైనా? అమోర్టైజేషన్, డిప్రిషియేషన్, యూఆర్ అట్ సేమ్ ఏంటండి అమోర్టైజేషన్ సార్. డిప్రిషియేషన్ ఎందుకు సార్ మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇస్తాం? ఓవర్ పీరియడ్ ఆఫ్ ఆ ఎసెట్ని యూజ్ చేసుకుంటాం కాబట్టి డిప్రిషియేషన్ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇస్తాం. సేమ్ సార్, నువ్వు ఓవర్ పీరియడ్ ఆఫ్ ఒక డిబెంచర్ని యూజ్ చేసుకుంటున్నావు కాబట్టి దానికి అయ్యే ఇనిషియల్ కాస్ట్ ఫిక్స్. సార్ డిప్రిషియేషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం సార్? కాస్ట్ ఎలా ఎప్పుడు వస్తుంది సార్? ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టాలేషన్ అప్పుడు, పర్చేజ్ ప్రైస్, నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్, నెక్స్ట్ ఇంకేం సార్ మీ దాంట్లో? ఇన్స్టాలేషన్ ఎక్స్పెండిచర్, పర్చేజ్ ప్రైస్, నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్, ఇన్స్టాలేషన్ ఎక్స్పెండిచర్, ఇంకా అదర్ ఎక్స్పెండిచర్ ఏమైనా రిలవెంట్ టు ద ఎసెట్ అయితే మనం యాడ్ చేసేసుకుంటాం. అదర్ దాన్ అడ్వర్టైజ్మెంట్ అవి కాకుండా ఇవన్నీ యాడ్ చేసేసుకుని ఏం చేస్తారు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేస్తాం. సేమ్ డిబెంచర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అంతే సార్. డిబెంచర్ ఇష్యూ చేసేటప్పుడు అయిన కాస్ట్ ఉంటుంది కదా, అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ డిబెంచర్ ఇవ్వాలి అంతే తప్ప ఒక రోజు ఇవ్వకూడదు. డిప్రిషియేషన్ కూడా అంతే కదా సార్, ఒక రోజు ఇవ్వం కదా. ఎందుకు ఇవ్వం సార్? వి గో ఫర్ ద కాన్సెప్చువల్ థింకింగ్. కాన్సెప్చువల్గా మనం ఏం చెప్తాం సార్, ఆ ఎసెట్ని వాడటం వల్ల నీకు ఎన్ని రోజులు ఇన్కమ్ వస్తుంది సార్? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇన్కమ్ వస్తుంది. సో దానికి ఎక్స్పెండిచర్ కూడా మ్యాచ్ చేయడానికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవ్వాలి అంతే కదా. అంతేగాని ఒకే రోజు కాస్ట్ని ఎక్స్పెన్స్ ఆఫ్ చేయకూడదు కదా. ఏదైనా ఒక రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది సార్. సార్ ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టాను సార్, నేను ఈ బిల్డింగ్ కట్టినప్పుడు నేను ఎలా డిప్రిషియేట్ ఛార్జ్ చేస్తాను సార్? ఒక 40 years డిప్రిషియేట్ ఛార్జ్ చేస్తాను, 30 years డిప్రిషియేట్. ఆ 30 years నాకు ఇన్కమ్ వస్తుంది, ఈ 30 years ఎక్స్పెన్స్ మ్యాచ్ అవుతుంది కాబట్టి నెట్ ఆఫ్గా ఛార్జ్ చేస్తాను. అదే ఒక పెన్ను కొన్నాను సార్, ఈ రోజు ఈ ఇయర్కే ఛార్జ్ చేసేస్తాను. ఎందుకు సార్? ఇది ఒక్క ఇయర్కి మాత్రం ఉపయోగపడుతుంది. సేమ్ డిప్రిషియేషన్ కూడా అంతే. డిప్రిషియేషన్ ఏంటంటే సారీ డిబెంచర్ కూడా అంతే. డిబెంచర్ ఇష్యూ అయిన కాస్ట్ ఉంటుంది కదా, ఆ కాస్ట్ను కూడా మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ది డిబెంచర్ వేయాలి. ఎందుకంటే మనం
ఆ టర్మ్ మొత్తం యూజ్ చేసుకుంటాం కదా సార్ డిబెంచర్ని. అంటే ఆ కాస్ట్ అనేది ఒక రోజుకి సంబంధించింది కాదు, ఆ ఫ్లోటేషన్ కాస్ట్ అనేది ఈ రోజుకి సంబంధించింది కాదు, అది 10 yearsకి సంబంధించింది. సో వీ కెన్ మేక్ యాజ్ ఎ బై ఎన్, దట్ ఈస్ ద ఎన్ సార్, నెంబర్ ఆఫ్ లైఫ్ ఆఫ్ డిబెంచర్స్. ఇలా చేస్తే మీకు ఏమొస్తుంది సార్, లైఫ్ ఆఫ్ ది డిబెంచర్స్. ఎన్ స్టాండ్ ఫర్ లైఫ్ ఆఫ్ ది సార్, 10 months 10 years అనేది మన క్వశ్చన్లో ఇస్తాడు. ఓకేనా సార్. సార్ ఇక్కడ ఫ్లోటేషన్ కాస్ట్ కనుక్కున్నాను సార్ నేను. నెక్స్ట్ సార్, సార్ ఇఫ్ ఐ ఎష్యూడ్ అయితే డిస్కౌంట్ సార్, నేను ఏం చేశాను సార్, 1 lakh డిబెంచర్స్ కావాలి సార్ నాకు. దీనికి చెప్పాను సార్ 95,000కి ఇష్యూ చేయని చెప్పాను సార్ మర్చెంట్ బ్యాంకర్కి. ఓకే కదా, ఇన్వెస్టర్కి అంతే చెప్పాడు సార్ 95,000. ఇన్వెస్టర్ ఏం చేశాడు సార్, 95,000 ఇచ్చాడు సార్ మర్చెంట్ బ్యాంకర్కి. మర్చెంట్ బ్యాంకర్ తిరిగి 92,000 ఇచ్చాడు సార్. ఎందుకంటే ఫ్లోటేషన్ కాస్ట్ తీసేసి ఇచ్చాడు సార్. సార్ ఇప్పుడు రిడీమ్ వాల్యూ ఎంత సార్, 1 lakh 92 95? వై 95 సార్, రిడీమ్డ్ వాల్యూ సార్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రిడెంప్షన్ వాల్యూ. 1 lakh సార్, ఐఎమ్ ఇష్యూడ్ ఎట్ ద డిస్కౌంట్, రిడీమ్డ్ ఎట్ ద డిస్కౌంట్ ఉండదు. నేను ఇష్యూ చేసింది ఎంతకు సార్, నా దగ్గర 1 lakh డిబెంచర్ని నేను 95K ఇస్తున్నాను మీకు. ఎందుకంటే నాకు మార్కెట్లో నేమ్ లేదు, ఫేమ్ లేదు, నాకు గుడ్ విల్ లేదు కాబట్టి 1 lakh డిబెంచర్ 95K ఇస్తున్నాను. సో నా రిడీమ్ వాల్యూ ఎంత సార్, 1 lakh. కానీ నేను నెట్ ప్రొసీడ్స్ ఎంత సార్, 92 95, 92 సార్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ 10. సార్ ఈ ఎంత సార్, ఇది 8,000. దీంట్లో అన్ని కాస్ట్లు వచ్చాయి కదా సార్. ఫ్లోటేషన్ కాస్ట్ ఎంత సార్, 3,000. నెక్స్ట్ డిస్కౌంట్ కాస్ట్ 5,000. ఓకే కదా, దిస్ వెయిట్. అందుకే ఆ ఫార్ములా అలా వచ్చింది, సింపుల్. సార్ మనం నేను మాట్లాడుకున్నంత ఈ ఫార్ములానే సార్, దీన్ని జస్ట్ అబ్రివేట్ చేశాను నేను అంతే సార్. చూడండి సార్, ఇఫ్ ఇష్యూడ్ ఎట్ ద ప్రీమియం, నేను ప్రీమియంకి ఇష్యూ చేశాను, చేయొచ్చు కదా సార్. నేను చెప్పాను సార్ నాకు 1 lakh కావాలి, నేను 1 lakh ఇస్తాను ఇయర్ ఎండ్కి రిడీమ్ వాల్యూ చెప్పాను సార్. దీనికి 1,10,000 వరకు కలెక్ట్ చేయి. ఎవరి దగ్గర నుంచి, ఇన్వెస్టర్ దగ్గర నుంచి. వాళ్ళు ఏం చేస్తారు సార్, ఇన్వెస్టర్ 1,10,000 ఇచ్చాడు మర్చెంట్ బ్యాంకర్కి, ఇచ్చాడా లేదా, 1,10,000. సార్ మర్చెంట్ బ్యాంకర్ వీళ్ళకి ఎంత ఇస్తాడు సార్, 3,000 తీసేసి 1,07,000. ఓకే కదా సార్. నేను రిడీమ్ చేసేది ఎంత సార్, రిడీమ్ వాల్యూ ఎంత సార్, ఇక్కడ నాకు ఆర్వీ ఎంత సార్, రిడమ్షన్ వాల్యూ ఎంత, 1 lakh 1,07,000 1,10,000 1 lakh. ఎన్పి ఎంత సార్, 1,07,000. సార్ కాస్ట్ కనుక్కోవచ్చు కదా సార్. ఇక్కడ కాస్ట్ ఏం రాదు, మీకు ఇన్కమ్ వస్తుంది బేసికల్గా బై ఎన్ని ఇయర్స్ ఉంటే 10 years అనుకుంటే 10 years. అర్థమైంది కదా సార్. సార్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీకు ఫ్లోటేషన్ కాస్ట్ 3,000 సార్, కానీ మీకు వచ్చిన ఇన్కమ్ ఎంత సార్, 10,000 ఇన్కమ్ వచ్చింది కదా సార్. అదే ప్రీమియం వల్ల ఇన్కమ్ వచ్చింది కదా. ఫ్లోటేషన్ కాస్ట్ ఎంత, 3. నెట్గా అయింది ఎంత సార్ మీకు, 7,000. ఇన్కమే కదా సార్, ఇది కంపెనీకి ఇన్కమే కదా సార్. ఇన్కమ్ అన్నప్పుడు ఏం చేయాలి సార్, ఇది ఇంట్రెస్ట్ నుంచి లెస్ చేసేయాలి సార్. మీకు ఇంట్రెస్ట్ నుంచి ఏదైతే అవుతుందో అది లెస్ చేయాలి సార్. ఇప్పుడు టోటల్ కాస్ట్ అనుకోవచ్చు కదా మనం. టోటల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత సార్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎలా రాసుకోవచ్చు, ఏమేమి ఉంటాయి సార్ క్యాపిటల్స్ సార్. చెప్పాను సార్, ఇనిషియల్గా మనకి ఏమవుతుంది, ఇంట్రెస్ట్ వస్తుంది కదా సార్. ఇంట్రెస్ట్ ఈజ్ యువర్ కాస్టా కాదా, ఎలా తీసుకోవాలి సార్, ఇంట్రెస్ట్ ఆఫ్టర్ ట్యాక్స్ బిఫోర్ ట్యాక్స్. మన ఎగ్జాంపుల్ ప్రకారం సార్ నెట్ ఆఫ్ ట్యాక్సే కదా, చెప్పే కదా, సేవ్ అవుతుంది కదా ట్యాక్స్. మనకి యాక్చువల్ కాస్ట్ ఆఫ్టర్ ట్యాక్సే కదా. ఇంట్రెస్ట్ ఎంత సార్, 1 minus తీసుకోవచ్చు కదా. ప్లస్ యొక్క కాస్ట్ అనే సార్ మనకు ఉంది, ఇంకో కాస్ట్ కూడా ఉంది కదా సార్, రిడమ్షన్ వాల్యూ మైనస్ నెట్ ప్రొసీడ్స్ బై ఎన్. సార్ ఎన్కి ఇంకొక లాజిక్ కూడా చెప్పొచ్చు సార్. ఇంట్రెస్ట్ అనేది 1 year, ఇది 10 yearsది, బై ఎన్ వేసి ఇది కూడా 1 yearకి తీసుకొస్తాం. దిస్ ఈజ్ ద టోటల్ కాస్ట్, దిస్ ఈజ్ ద టోటల్ కాస్ట్. ఓకేనా, దిస్ ఈజ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఆ క్యాపిటల్కైనా టోటల్ కాస్ట్ అర్థమైంది కదా సార్. నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో కావాలి సార్. నేనేమంటున్నా, నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో కావాలి సార్. ఇది నెంబర్స్లో నాకు వచ్చేసింది, మీరు ఇచ్చేసారు నెంబర్స్లో. నాకు ఏం కొంటున్నాను నేను, ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో నాకు కావాలి. నాకు ఈరోజు ఏం కొంటున్నా, నాకు పర్సంటేజ్లో కావాలి. అంటే నేనేం చెప్పాను సార్, కాస్ట్ బై క్యాపిటల్. సార్ ఎంత కావాలి సార్ క్యాపిటల్, ఓపెనింగ్ ఒక వాల్యూ ఉంటుంది, క్లోజింగ్ ఒక వాల్యూ ఉంటుంది. సో ఏం చెప్తున్నారంటే బయట ఇన్వెస్టర్స్, యావరేజ్ ద కాస్ట్, జస్ట్ యావరేజ్ ద క్యాపిటల్. మీ క్యాపిటల్ని యావరేజ్ చేయండి సార్. సింపుల్ సార్, ఆర్వి బై ఎన్పి బై 2, జస్ట్ అంతే సార్. ఎందుకంటే ఎన్పి ఒక వాల్యూ ఉంటుంది, వాళ్ళ ఇన్వెస్టర్ రిడమ్షన్ వాల్యూ ఒక ఉంటుంది, ఎంతో నాకు తెలియట్లేదు. సో మేక్ ఇట్ యావరేజ్. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ కేడీ సార్. రైట్ ఎనీవేస్.
సార్ నిన్నటి నుంచి మనం మాట్లాడుకునేది ఒక్క ఫార్ములా గురించి. వీఆర్ కంప్లీట్లీ డిస్కషన్ అబౌట్ దిస్ ఫార్ములా. సార్ అర్థమైందా ఫార్ములా డెరివేషన్? ఎనీవన్ హ్యావ్ స్టడీ మ్యాట్? డోంట్ హ్యావ్ స్టడీ మ్యాట్. డోంట్. సార్ దీని మీద ఆల్మోస్ట్ 6 ఇలిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఇలిస్ట్రేషన్స్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సార్ రాయాలా మళ్ళీ? అర్థం కావట్లేదా? సార్ మీకు ఇది వస్తే ప్రిఫరెన్షియస్ 1 minute అయిపోయింది. 1 minute ప్రిఫరెన్షియస్ అంతే. సార్ కేడి ఇదంతే దేని గురించి సార్ మనం మాట్లాడేది? రిడీమబుల్ డిబెంచర్ గురించి అంతే కదా. ఏ డిబెంచర్స్ అయినా రిడీమ్ చేస్తే రిడీమబుల్ డిబెంచర్స్ గురించే మనం మాట్లాడుతున్నాం. రిడీమ్ చేస్తేనే కదా రిడమ్షన్ వాల్యూ వచ్చేది. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ వాట్ అబౌట్ ద ఇర్రిడీమబుల్? సార్ మీరు మొత్తం నచ్చపోయినా ఈ ఫార్ములాస్ నేను హాఫ్ పేజ్లో చెప్పేస్తాను సార్ మీకు. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మొత్తం ఈ ఫార్ములా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద రిడీమబుల్ డిబెంచర్స్. నెక్స్ట్ సార్ ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ అంటే ఎప్పటికీ రిడీమ్ చేయండి సార్. కానీ మార్కెట్లో లేవు సార్ ఈ డిబెంచర్స్. కానీ ఎందుకు ఇస్తున్నాడో తెలియట్లేదు బోర్డు బుక్స్లో. ఇర్రిడీమబుల్ సింపుల్ సార్. సార్ ఇర్రిడీమబుల్కి ఉండేది ఏంటి సార్? ఇంట్రెస్ట్ కాస్ట్ ఒకటే కదా, ఇంకేమైనా ఉంటుందా? రిడమ్షన్ వాల్యూ అవి ఏమి ఉండవు కదా సార్. ఇలా తీసుకోవద్దని చెప్తున్నారు సార్ ఇర్రిడీమబుల్కి. ఎందుకంటే రిడమ్షన్ వాల్యూ ఉండదు. నెట్ ప్రొసీడ్స్ బై 2 వేస్తే ఎలా వస్తుంది? కాస్ట్ బై 2 చేసినట్టు వస్తుంది. సో మీరు ఎంతకి ఇష్యూ చేశారో ప్రైస్ తీసేసుకోండి ఇంటూ 100. దట్స్ ఇట్. దట్స్ అబౌట్ ది ఇర్రిడీమబుల్. ఇంతేనా మీ క్వశ్చన్ బ్యాంక్ మొత్తం ఇదే కదా? సార్ క్వశ్చన్స్ నేను చేయను, మీతో చేపిస్తాను. 1 by 1 చేపిస్తాను. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్? ప్రతి క్వశ్చన్ ఈరోజు సాల్వ్ చేస్తున్నాం సార్. మనం ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం.
సార్ క్వశ్చన్ నెంబర్ 1. ఎవరు సార్ చేసేది? సార్ చేయాలి సార్, బుక్ పెట్టాలి సార్. సార్ నా దగ్గర ప్రతిదానికి ఫార్ములా ఉంది, మీరు ప్రతిదానికి నేను ఫార్ములా ఇచ్చాను సార్. ఎక్స్ లిమిటెడ్ యాజ్ దట్ 10% ఆఫ్ పర్పెచువల్ డెట్ సార్. పర్పెచువల్ అంటే ఎప్పటికీ రిడీమ్ అవ్వదు సార్, ఇర్రీడీమబుల్ సార్. ఓకేనా సార్? ఎంత వాల్యూ ఆఫ్ డిబెంచర్స్ అని ఇష్యూ చేసింది? 1 lakh. నాకు వచ్చే ఇంట్రెస్ట్ కాస్ట్ ఎంత సార్? 1 lakh ఇంటూ 10%, 10,000 మైనస్ ట్యాక్స్ రేట్. క్వశ్చన్ నెంబర్ 1 ఫస్ట్ మీరు చేయాలి. క్వశ్చన్ నెంబర్ 1 చేయండి సార్. క్వశ్చన్ నెంబర్ 1. సార్ ఐ గివెన్ అ టైమ్ ఆఫ్ 10 minutes. క్వశ్చన్ నెంబర్ 1 చేయాలి. మీరు చేశాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 1 చేయాలి.
వచ్చినది ఈజీగా సార్, ఏం చెప్పాను సార్ నేను, జస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ మైనస్ ట్యాక్స్ బై నెట్ ప్రొసీడ్స్. పర్పెచువల్ అంటే చెప్పాక ఇర్రీడమబుల్ అని. పర్పెచువల్ డెట్ అంటే ఇర్రీడమబుల్ కదా, చెక్ చేయొచ్చా ఎవరినైనా పిలిచి? రాలేదా? జూమ్లో ఎవరికైనా వచ్చిందా? చూడండి సార్, రాలేదా? చెక్ చేద్దాం ఆన్సర్. సార్ ఫస్ట్ దేనికి ఇష్యూ చేశారు సార్? ఇష్యూ డెట్ పార్ అంటే ఫేస్ వాల్యూ, అంతే కదా సార్. కేడీ ఎలా కనుక్కోవాలి సార్? ఇంట్రెస్ట్ 1 మైనస్ ట్యాక్స్ బై నెట్ ప్రొసీడ్స్ ఇంటూ 100, అంతే కదా సార్. ఇంట్రెస్ట్ ఎంత సార్? 10,000. 1 మైనస్ ట్యాక్స్, ట్యాక్స్ రేట్ ఎంత సార్? 35%. బై నెట్ ప్రొసీడ్స్ ఎంత సార్? 1 lakh కదా, 1 lakh 1 lakh వచ్చాయి, ఫ్లోటేషన్ కాస్ట్ ఏం లేదు కదా, ఇంటూ 100%. ఎంత సార్? ఎవరెవరికి వచ్చింది సార్? ఎవరి బాగా చెప్పాను అయితే సార్. ఇష్యూ డెట్ 10% డిస్కౌంటా? డిస్కౌంటే కదా, ఇష్యూ డెట్ 10% డిస్కౌంట్. చూద్దామా? వెరీ సింపుల్ సార్. ఇంట్రెస్ట్ ఎంత సార్? సార్ ఎప్పుడు 1 lakh మీద అట్లా చేయకండి, యూ కెన్ గో విత్ రేట్, అంటే మీన్ పర్ డిబెంచర్ కదా మనం కనుక్కోవాల్సింది. అలా కనుక్కున్న పర్లేదు, ఇలా అయినా పర్లేదు. చూడండి సార్, ఇంట్రెస్ట్ ఎంత సార్? ఇంట్రెస్ట్ ఎంత చెప్పాలి సార్? ఇంట్రెస్ట్ 10,000 సార్. ఎప్పుడు చెప్పాను కదా సార్, ఫేస్ వాల్యూ మీద చేయాలి. ఇంట్రెస్ట్ ఆల్వేస్ ఆన్ ఫేస్ వాల్యూ. రాసుకోండి సార్, నోట్ పాయింట్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ఫేస్ వాల్యూ. అందుకే సార్ మీకు ఇచ్చింది చేయమని. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ఫేస్ వాల్యూ, నాట్ రాగానే చెప్పిన ఫస్ట్ పాయింటే ఇది ఈరోజు ఇలా వస్తుంది. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ఫేస్ వాల్యూ. ఇంట్రెస్ట్ ఎంత రావాలి సార్? 10,000. ఓకే కదా, 10,000 ఇంటూ 1 మైనస్ 35%. సార్ నెట్ ప్రొసీడ్స్ ఎంత సార్? 90,000, అంతే కదా సార్. నెట్ ప్రొసీడ్స్ అంటే ఎంత సార్? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఇష్యూ వాల్యూ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్. ఇక్కడ ఫ్లోటేషన్ ఏం లేదు కదా, 0. ఇష్యూడ్ వాల్యూ ఎంత సార్? ఇష్యూ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఫేస్ వాల్యూ మైనస్ డిస్కౌంట్. ఇష్యూ వాల్యూ ఎలా సార్? ఫేస్ వాల్యూ ఎంత సార్? 1 lakh. డిస్కౌంట్ ఎంత సార్? 10,000. అంటే యూ కెన్ క్యాలిక్యులేట్ యాజ్ 90. ఫ్లోటేషన్ కాస్ట్ 0. సో నెట్ ప్రొసీడ్ టేకెన్ యాజ్ 90. చెప్పాలి సార్ ఆన్సర్. 7.2%. 2 అందరికి వస్తుంది కదా కరెక్ట్ ఆన్సర్. ఇంట్రెస్ట్ ఎవరు తప్పు చేశారు? ఎవరు చేయలేదు, అంత కరెక్ట్ తీసుకున్నారండి. సార్ నెక్స్ట్ ఇష్యూ డెట్ ప్రీమియం. ఇష్యూడ్ ఎట్ ప్రీమియం. ఇష్యూడ్ ఎట్ ప్రీమియం, ఓకే కదా. ఇష్యూడ్ ఎట్ ప్రీమియం. సార్ ఎంత ప్రీమియం సార్? 10%. 10% ప్రీమియం. సార్ ఇంట్రెస్ట్ ఎంత సార్? 10,000. ఇంకా మర్చిపోర్లేండి అప్పటి. ఇంట్రెస్ట్ ఆల్వేస్ ఫేస్ వాల్యూ కదా, ఓకే కదా సార్. 10,000 ఇంటూ 1 మైనస్ 35% బై ప్రీమియం ఎంత సార్? రిడెంప్షన్ వాల్యూ ఎంత సార్? అదే నెట్ ప్రొసీడ్స్, సారీ నెట్ ప్రొసీడ్స్ ఎంత సార్? 1,10,000. ఎందుకు సార్? ఫేస్ వాల్యూ ప్లస్ ప్రీమియం, ఫ్లోటేషన్ కాస్ట్ 0. సో 1,10,000. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందా? చూసారా, మీరే చేస్తారు. సెకండ్ క్వశ్చన్ చేయాలి. ఫాస్ట్ ఫాస్ట్. సార్ 5 years ago KPM లిమిటెడ్ ఇష్యూడ్ ద డిబెంచర్ ఇర్రీడమబుల్. సార్ దాన్ని అండర్లైన్ చేయండి సార్, ఇర్రీడమబుల్ డిబెంచర్. వెంటనే తన పక్కన ఫార్ములా ఇలా నోట్ చేయాలన్నమాట మీరు. ఇంట్రెస్ట్ మైనస్ 1 మైనస్ ట్యాక్స్ బై నెట్ ప్రొసీడ్స్ ఇంటూ 100. ఎంత సార్? అట్ 105. సార్ ఇంకొక నోట్ పాయింట్ సార్. సార్ ఇది స్టూడెంట్ నోట్ పాయింట్ అనమాట, ICMA బుక్లో కూడా ఉంది.
సార్ ఇన్ ద క్వశ్చన్ నెట్ ప్రొసీడ్స్ ఎలా యాజ్ వెల్ అండ్ మార్కెట్ వాల్యూ రెండు ఇచ్చారనుకోండి సార్ క్వశ్చన్ లో వీ కెన్ కన్సిడర్ ద మార్కెట్ వాల్యూ ఇగ్నోర్ ద నెట్ ప్రొసీడ్స్ ఫర్ ది ఫార్ములా. సార్ ఇన్ ద క్వశ్చన్ గివెన్ ద బోత్ నెట్ ప్రొసీడ్స్ అండ్ మార్కెట్ వాల్యూ కన్సిడర్ ద మార్కెట్ వాల్యూ ఫర్ ద కంప్యూటేషన్. ఆ నెట్ ప్రొసీడ్ ప్లేస్ లో మీరు మార్కెట్ వాల్యూ కన్సిడర్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఎక్కడెక్కడైతే నెట్ ప్రొసీడ్స్ వస్తుందో అక్కడ. ఓకే కదా సార్? ఇన్ ద గివెన్ క్వశ్చన్ given both market value and net proceeds, we need to consider the only market value, ignore the net proceeds. ఎవరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు? ఆన్లైన్ స్టూడెంట్స్ ఆర్ ఆఫ్లైన్ స్టూడెంట్స్? ఆన్సర్ చెప్పాలి త్వరగా క్యాలిక్యులేట్ చేసి. వాట్ ఈస్ ద కరెంట్ కాస్ట్ ఆఫ్ డిబెంచర్ సార్? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అడుగుతున్నారు సార్. సార్ ఇంట్రెస్ట్ ఎంత సార్? 12% ఆన్ 105 లేకపోతే 5 లేకపోతే 100 దేని మీద తీసుకోవాలి సార్? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చెప్పాలి నాకు. 100 ఇంటూ 12% సార్ ఫేస్ వాల్యూ 12 మైనస్, మీరు తెచ్చుకోలేదు వంశీ గారు బుక్ చేయట్లేదు, మీరు కత్తాను వెనకాలని పేరు కూడా వచ్చి మీ వెనక ప్రాక్టీస్ చేయాలి సార్. క్వశ్చన్ నెంబర్ 2 చేయాలి. ఎయిట్ పాయింట్ టూ అంట ఆన్లైన్ స్టూడెంట్స్ మీరెవరు చేయలేదు చెప్పాలి కదా. 8.2 వచ్చింది మీకు, ఆ వెనకాల వాళ్ళకి వచ్చిందా? 8.2 ఓకే డా. క్వశ్చన్ నెంబర్ 2 నేను ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి దాని గురించి? ఎనీ ఎక్స్ప్లెనేషన్ రిక్వైర్డ్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 2? అవసరం లేదు కదా సార్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 సార్. సార్ చూడండి ఇవన్నీ రీడబులే సార్. సార్ XYZ లిమిటెడ్ కీప్ ద పర్పెచువల్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ డెట్ ఇన్ ఇట్స్ బుక్స్, పే కూపన్ ఆఫ్ ది 15% సార్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సార్? 15%. సార్ ఇలాంటి చూసినప్పుడు మీరు ఫస్ట్ ఒక వైట్ నోట్స్ పెట్టుకోండి. ఫస్ట్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ రాయాలి. నేచర్ ఆఫ్ ది డిబెంచర్ రాసాయండి సార్. ఫస్ట్ చెక్ లిస్ట్ చేసుకోవాలన్నమాట. నేచర్ ఆఫ్ ది డిబెంచర్ ఏం సార్? ఇర్రీడమబుల్. అప్లికబుల్ ఫార్ములా సార్. సార్ ఇలా రాసేసుకోవాలి సార్ మీరు ఫస్ట్ తెలంగాణ. నేచర్ ఆఫ్ ది డిబెంచర్ ఎన్ఓడి. నేచర్ ఆఫ్ ది డిబెంచర్ ఏం సార్? ఇర్రీడమబుల్ సార్. నెక్స్ట్ అప్లికబుల్ ఫార్ములా ఏం సార్? ఏఎఫ్ ఇంట్రెస్ట్ 1 మైనస్ ట్యాక్స్ బై నెట్ ప్రొసీడ్స్ ఆర్ మార్కెట్ ప్రైస్ ఏది ఇస్తుంది ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సార్ మనకి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూపన్ రేట్ అంటారు దాన్ని సార్. కూపన్ రేట్ కి అనదర్ నేమే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి అనదర్ నేమే. ఈ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ సార్. 15%? అంతే కదా 15%. సార్ ఇక్కడ నెట్ ప్రొసీడ్స్ ఏం సార్? సార్ ఎవరు చెప్పట్లేదు ఆన్సర్.
ఎప్పుడైనా చూసారా ఈ బుక్స్? ఐసీఎంఏ స్టడీ మెటీరియల్స్ అంటారు. మనం రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఇస్తారు. ఆ? 100 తీసుకోవచ్చు. 9.2 10.2 అంతేనా? ఎవరికి రాలేదు ఇంకా? సార్ ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఇష్యూడ్ ఎట్ ద పార్ ఉంది, ఇష్యూడ్ ఎట్ ద ప్రీమియం ఉంది, ఇష్యూడ్ ఎట్ ప్రీమియం కూడా ఏ బి సార్. యూ కెన్ చెక్ బ్యాక్ విత్ సార్ వన్స్. సార్ నెట్ ప్రొసీడ్ అయితే 100 ఒక క్వశ్చన్లో. ఇంకో దాంట్లో ప్రీమియం తీసుకున్నప్పుడు 105, డిస్కౌంట్ తీసుకున్నప్పుడు మైనస్. అది సార్ మీకు ఈ చాప్టర్ నేను బాగా చెప్తాను. వస్తే క్యాష్ ఫ్లోస్ కూడా నేనే చెప్పడానికి ట్రై చేస్తాను, పాసిబుల్ టైం అలొకేట్ చేస్తాను. సార్ ఎంసీక్యూస్ చేయాలి వెంటనే. అంటే ఏ చాప్టర్ ఆ చాప్టర్ మీ దగ్గర ఈ బుక్స్ ఉన్నాయి కదా, తీసేసుకొని వెంటనే ఎంసీక్యూస్ చేసేయాలి. ఇవే వస్తాయి ఎగ్జామ్కి. మీ దగ్గర ఎంసీక్యూస్కి ఏమైనా సపరేట్ బుక్స్ ఉంటాయా? చెక్ చేస్తున్నాను సార్ ఆన్సర్. వెయిట్, నాకు గుర్తుకులేదు. సార్ 9.25 కాలేదా? సార్ ఫస్ట్ది 9.75 సార్. అట్ ద టైమ్ ఆఫ్ ప్రీమియంకి ఇష్యూ చేశారు కదా, 9.25 రావాలి కదా. 25 రావాలి సార్. చూడండి సార్, 15 మైనస్ 135 బై 105 అంతే కదా, బై 105 కదా. ఎందుకు సార్ 9.28 వచ్చి? ఐసీఎం మీ బోర్డు తప్పు ఉందా? ఓకే, మేబీ ఇట్ సమ్వేర్ ఇక్కడ రాంగ్ పడినట్టుంది. నెక్స్ట్ సార్, మార్కెట్ డిస్కౌంట్ 6 పర్ఫెక్ట్ కదా. ఎస్ సార్. సార్ నెక్స్ట్ సార్, సార్ ఇలిస్ట్రేషన్ 4 సార్ చూడాలి. సార్ ఏబీసీ లిమిటెడ్ ఇష్యూ ద 5,000 debentures at the premium of 10%. It is matured at the 1/4/2001 and the debenture will be redeemed at the maturity. The company compute the cost of assuming that. సార్ ఏం లేదు, ఇది రిడీమబుల్ డిబెంచర్స్కి వెళ్ళాం సార్ మనం. సార్ రిడీమబుల్ డిబెంచర్స్ కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ ఫార్ములా చెప్పండి సార్. వెరీ సింపుల్ సార్. ఇంట్రెస్ట్ 1 minus tax ప్లస్ రిడీమబుల్ వాల్యూ మైనస్ నెట్ ప్రొసీడ్స్ బై n బై రిడీమబుల్ వాల్యూ ప్లస్ నెట్ ప్రొసీడ్స్ బై 2 యావరేజ్ చేసేస్తాం సార్. చూడండి ఎవరు చేస్తారు ఈ క్వశ్చన్? సార్ చూడాలి సార్, ఎంత సార్ ఇష్యూ చేసింది? 5,000 డిబెంచర్స్. ఎంత పర్సెంటేజ్ సార్? 12%. ఎంత సార్? 100 ఈచ్. సార్ ఇలా నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ కనుక్కునే వాళ్ళు ఒక డిబెంచర్ కనుక్కుంటే సరిపోతుంది కదా. మనం ఒక డిబెంచర్ కనుక్కుంటే సరిపోతుంది కదా. ఇంట్రెస్ట్ ఎంత సార్? 100 ఇంటూ 12% ఇంట్రెస్ట్ కనుక్కోవాలి ఫస్ట్. సార్ ఇంట్రెస్ట్ ఎంత? క్వశ్చన్ నెంబర్ ఎంత సార్? అది 4. అది రిజిస్ట్రేషన్. సార్ ఇంట్రెస్ట్ ఎంత సార్? 100 ఇంటూ 12%, 12 సార్. సార్ ఇంట్రెస్ట్ 1 minus ట్యాక్స్ 35. చెప్పాలి సార్. 7.25
7.8. దిస్ ఈజ్ ద ఇంట్రెస్ట్ సార్. నెక్స్ట్ సార్ రిడీమబుల్ వాల్యూ ఎంత చూద్దాం సార్. ఇక్కడ చూడండి సార్. సార్ ఇష్యూడ్ ఎట్ ద ప్రీమియం టు బి మెచ్యూర్డ్ రిడీమ్డ్ ఆన్ మెచ్యూరిటీ అంటే ఇట్ ఈస్ అ కాస్ట్ కేసు, అంటే ఫేస్ వాల్యూకే రిడీమ్ చేస్తున్నాడు. క్వశ్చన్ పర్ఫెక్ట్గా చదవాలి, టర్మినాలజీ ఇంపార్టెంట్. చూడండి సార్, ద ఇష్యూడ్ ఎట్ ద ప్రీమియం సార్, ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నారు. నేను చెప్పాను కదా సార్, కొనేటప్పుడు ఎక్కువ ఇచ్చుకున్నాను, బట్ రిడీమ్ చేసేటప్పుడు ఫేస్ వాల్యూకే రిడీమ్ చేస్తాను. సో ఇక్కడ నాకు రిడీమ్డ్ ఎట్ ద ప్రీమియం అని మాట్లాడలేదు వాళ్ళు. సో రిడీమ్డ్ ఎట్ ద ప్రీమియం అని మాట్లాడింది, నేను రిడీమ్డ్ ఎట్ నేను ఎట్లా దేనికి చేస్తున్నట్టు, ఫేస్ వాల్యూ చేస్తున్నట్టు. సో నా రిడమ్షన్ వాల్యూ ఎంత సార్? 100 కదా సార్, 100 కదా సార్. ఒక డిబెంచర్కి 100 రూపీసే కదా సార్ నేను రిడీమ్ చేసేది. నెట్ ప్రొసీడ్స్ ఎంత సార్ నాకు? రిడమ్షన్ వాల్యూ ఎంత? నెక్స్ట్ సార్, నెక్స్ట్ టర్మినాలజీ నాకు ఏం కాదు సార్. రిడమ్షన్ వాల్యూ ఎంత సార్? 100. సార్ నెట్ ప్రొసీడ్స్ ఎంత సార్? సార్ నెట్ ప్రొసీడ్స్ అంటే ఏంటి సార్? ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్. ఫ్లోటేషన్ కాస్ట్ ఈజ్ 0. ఇష్యూ ప్రైస్ అంటే ఏంటి సార్? ఫేస్ వాల్యూ. ఇఫ్ ద డిస్కౌంట్కి అయితే ఫేస్ వాల్యూ మైనస్ డిస్కౌంట్, ఇఫ్ ద ప్రీమియంకి అయితే ఫేస్ వాల్యూ ప్లస్ ప్రీమియం. సార్ 100 ప్లస్ 5 ఎంత సార్? 105. సార్ క్యాలిక్యులేట్ చేయాలి సార్ కేడీ. సార్ కేడీ ఈజ్ అ వెరీ సింపుల్ సార్. 7.8 ప్లస్ రిడీమ్ వాల్యూ ఎంత సార్? 100 మైనస్ 1.5 బై ఎన్ని ఇయర్స్ సార్? 5 ఇయర్స్ సార్. సార్ 16లో ఉంది 5 ఇయర్స్. ప్రీమియం 10% సార్. ఓకే సార్ ఎన్ని ఇయర్స్ సార్? బై 5 చెప్పాలి. 5 ఇయర్స్ బై 100 ప్లస్ 110 బై 2 యావరేజ్ కదా సార్. 5.5% అంతే కదా. ఐసీఐతో మ్యాచ్ చేద్దామా బోర్డుతో? సార్ ఎప్పుడైనా మీరు చెక్ చేసుకున్నప్పుడు వీ హ్యావ్ టు మ్యాచ్ విత్ ద వాట్ ఆర్ ద 5.52% వచ్చింది. రౌండింగ్ ఆఫ్ చేసి చెప్పారా? వీళ్ళకి మీకు మ్యాచ్ అవ్వట్లేదు ఏంటో. 5.5 వచ్చింది, ఎగ్జాక్ట్ 5.2 వచ్చింది కదా అది. సార్ నియరెస్ట్ సార్ 2 దాటిపోయింది అనుకోండి, 5కి నియరెస్ట్ చేశారు, రౌండింగ్ ఆఫ్ చేయాలి. 2 కింద వచ్చింది అనుకోండి 5, దాని కింద నెంబర్కి డెసిమల్కి నియరెస్ట్ చేయాలి. సార్ రౌండింగ్ ఆఫ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్. దేనికి ఏది రౌండింగ్ ఆఫ్ చేయాలనేది కూడా మనకు తెలియాలి. డెసిమల్ వచ్చేటప్పుడు 5 నెంబర్ కంటే ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎలా వచ్చింది సార్? 5.52 వచ్చింది. సో 5.5కి మీరు రౌండింగ్ ఆఫ్ చేసేయచ్చు. 50 5.7 వచ్చింది, 5.57 వచ్చింది, అప్పుడు 5.60కి రౌండింగ్ ఆఫ్ చేయండి. 5 దాటితే ఆ 5 నెంబర్ తర్వాతకి వచ్చేదానికి రౌండింగ్ ఆఫ్ చేయండి. 5 కిందకి వస్తే 5 కిందకి వచ్చే నెంబర్కి ఏదైతే దగ్గర ఉందో దానికి రౌండింగ్ ఆఫ్ చేయండి ఇఫ్ దే ఆర్ రిక్వైర్డ్. ఓకే సార్. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 సార్. సార్ పీకేఆర్ లిమిటెడ్ ఇష్యూ ద 5,000 debentures at the 12% 100 each on 1/4 to be matured on the 1/4. The market price of the debenture is 80 sir. Compute the cost of existing debenture assuming the tax. సార్ ఇక్కడ ఏం చేశారు సార్? మార్కెట్ ప్రైస్ ఇచ్చారు సార్. నేను ఏం చెప్పాను సార్? ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ అండ్ నెట్ ప్రొసీడ్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి సార్? వీ కన్సిడర్ ద మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఇందులో డిఫికల్ట్ పాయింట్ అది ఒకటే సార్. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి సార్ దీనికి. సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సార్? 12%. నా ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత సార్? అమౌంట్ ఎంత సార్? ఇంట్రెస్ట్ కాస్ట్ ఎంత సార్? చేయాలి సార్. సార్ బుక్ వెయిట్ చేయాలి, నేను వచ్చి చెక్ చేస్తాను. బుక్ వెయిట్ చేయాలి, మీరు ప్రాక్టీస్ అయిపోవాలి ఇక్కడే. మళ్ళీ దానికోసం నేను వెయిట్ చేయించాను. వచ్చేసింది ఆన్సర్ 9. చాలా స్పీడ్గా ఉన్నారు స్టూడెంట్స్. 9.3 03 లేదు సార్, చూడండి పోయింది సార్. నెట్ ప్రొసీడ్స్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలని చెప్పా కదా సార్. డోంట్ టేక్ దట్ మార్కెట్ ప్రైస్ సార్. నెట్ 80 తీసుకోవాలి సార్. చూడండి సార్ ఇంట్రెస్ట్ ఎంత సార్? 12.
12 మైనస్ ట్యాక్స్ 7.8 కదా. ఓకే సార్ రిడమ్షన్ వాల్యూ ఎంత సార్ 100 కదా, రిడీమ్ చేయాల్సింది 100. నెట్ ప్రాఫిట్ ఎంత సార్, మార్కెట్ ప్రైస్ కదా సార్ తీసుకోవాల్సింది, 100 కాదు కదా 80 కదా తీసుకోవాల్సింది, 80 కదా. చెప్పాను కదా నేను మార్కెట్ ప్రైస్ ఇచ్చినప్పుడు మార్కెట్ ప్రైస్ కన్సిడర్ చేయండి అని. నెక్స్ట్ ఇంట్రెస్ట్ 7.8 ప్లస్ 100 మైనస్ 80. ఏమైంది సార్ కరెంట్ పోయిందా? ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయా? జనరేట్ ఉంటుందా ఇక్కడ? ఇన్ఛార్జిని పిలవడా సార్, మీరు చేయండి. 5 years సార్ బై 5 years. ఎందుకు సార్ మీరు తప్పిపోయింది? ఓకే ఓకే 80. ఓకే కదా సార్ 13.11%. దట్స్ ద రిలేషన్. నెక్స్ట్ రిమాండ్ కో సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. రిమాండ్ కో ఇష్యూ 12% డిబెంచర్స్ ఆఫ్ ఫేస్ వాల్యూకి ఇష్యూ చేశారు సార్. సార్ ఇంట్రెస్ట్ ఎంత సార్? కనబడట్లేదు కదా మీకు? చెప్పారా? జనరేటర్ ఉండదా ఇక్కడ? మళ్ళీ వచ్చేవరకు ఇంతేనా? ఈ మెటీరియల్ చాలా బాగుంది సార్ క్వశ్చన్ బ్యాంక్. ఎందుకంటే ఈ మెటీరియల్ బాగుందండి, ఎవరైతే ఫస్ట్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్ కవర్ చేస్తారో ఆ మెటీరియల్ నిజంగా చాలా బాగున్నట్టు. అట్లీస్ట్ మనం అవన్న చేసి వెళ్తాం ఎగ్జామ్కి. అది ఈ క్వశ్చన్ బ్యాంక్ ఫాలో అయితే సరిపోతుంది. మీరు లేదు మీకు ఆన్సర్లు ఎత్తుకోవడం ఇబ్బంది అనిపిస్తే ఓపెన్ ద స్టడీ మెటీరియల్, డూ ఇట్ డైరెక్ట్. సార్ అందరికీ అర్థమవుతుంది కదా క్లాస్? నేను కాంప్లికేటెడ్గా ఫీల్ అవుతున్నారు ఎఫ్ఎంని. కరెంట్ పోయింది సార్, ఇంకా నేనేం చేయగలను, వెళ్ళిపోవటం తప్ప. సార్ 6th క్వశ్చన్ ఒకటి ఉంది, అది హోంవర్క్ సార్. ఇంకా అది రేపు వచ్చేటప్పుడు హోంవర్క్ చేసుకున్నాడు. క్వశ్చన్ నెంబర్ సార్ ఇలిస్ట్రేషన్ 6 సార్. నెక్స్ట్ వచ్చి రేపు ప్రిఫరెన్స్ షేర్స్ గురించి 1 minute కంటే ఎక్కువ డిస్కస్. ఇట్స్ అబౌట్ ద 1 minute ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ అమౌంటైజేషన్ ఆఫ్ బాండ్ గురించి మాట్లాడతాను రేపు. కాస్ట్ ఆఫ్ కన్వర్టబుల్ డిబెంచర్స్ గురించి మాట్లాడతాను. మరి ఆపేద్దామా? ఇంకేం చేద్దాం సార్. క్వశ్చన్ నెంబర్ 6 ఈజ్ అ హోంవర్క్. ఓకే కదా?